అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొనకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వస్తువులు కొనవచ్చు కూడా తెలుసుకుందాం. హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏ పని చేయడానికైనా శుభముహూర్తం చూడాల్సిన పని లేదని నమ్ముతారు. ఈ రోజున బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజున దాన ధర్మాలు చేయటం వలన విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనొద్దు. అశుభం, కొంటే అశుభం అని కూడా చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకోనున్నారు. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది 2025 అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం వచ్చింది. అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం, వెండి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అందుకనే ఈ రోజున ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం వలన మంచి కంటే చెడు జరుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే అశుభం. అవి ఏమిటంటే, అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం అశుభం అని నమ్మకం. ఈ రోజున అక్షయ తృతీయ కొనకూడని వస్తువులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ రోజున పొరపాటున కూడా కత్తి, కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, బ్లేడు వంటి పదునైన వస్తువులు కొనకూడదు. ఈ వస్తువులు కొనడం వల్ల ఇంట్లో గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తులను ధరించరాదు. అంతేకాదు, నలుపు రంగు వస్తువులను, నల్లటి ఫర్నిచర్ను, ఇనుప వస్తువులను కొనుగోలు చేయరాదు. నలుపు రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయటం వలన జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్మకం. ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ సామాన్లను, అల్యూమినియం పాత్రలను కొనవద్దు. ముళ్ళు ఉన్న మొక్కలను, ముళ్ళు పువ్వులను కొనుగోలు చేయవద్దు. ఇంటికి తీసుకురాకూడదు. వీటిని ఇంటికి తీసుకుని రావడం వలన ఇంటికి అశుభంగా పరిగణించబడును. కనుక అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఈ రోజున బంగారం, వెండి వస్తువులు కొనలేకపోతే ఇనుప, పదునైన వస్తువులను కొని కోరి కష్టాలను తెచ్చుకోకండి. అనవసరమైన సమస్యలను తెచ్చుకోకండి. అక్షయ తృతీయ చరిత్ర ఏమిటి? అక్షయ తృతీయను హిందువులు విష్ణువు 6వ అవతారమైన పరశురాముడి పుట్టినరోజుగా నమ్ముతారు. ఆయనను వైష్ణవ దేవాలయాలలో పూజిస్తారు. పరశురాముని గౌరవార్థం దీనిని ఆచరించేవారు కొన్నిసార్లు ఈ పండుగను పరశురామ జయంతి అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ తగ్గనిది, మరియు తృతీయ అంటే 3వ రోజు. ఈ రోజున ప్రారంభించేది ఏదైనా కొత్త పని జీవితంలో శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. హిందూ విశ్వాసాల ప్రకారం విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడి జన్మదినోత్సవాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజును జరుపుకుంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం వల్ల అంతులేని శ్రేయస్సు మరియు అదృష్టం లభిస్తుందని నమ్ముతారు. మరి అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేస్తే మంచిది అని చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి కొనుగోలు చేయకుంటే ఏమీ కాదు ఫ్రెండ్స్, కానీ కొనుగోలు చేస్తే మాత్రం మంచిదని మన పెద్దలు చెప్పారు. కొనుగోలు చేయకున్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్. మనం రోజువారీ పూజతోటి దండం పెట్టుకుంటే సరిపోతుంది. అక్షయ తృతీయ నియమాలు మాత్రం ప్రతి సంవత్సరం ఒకేలాగా ఉంటాయి. వచ్చేది డేట్ల ప్రకారం చూసుకోవాలి.